నిర్ణయాలు తీసుకొని బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి భావనతో మేము ఉంటుంది. నిన్న జరిగినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తెలంగాణలో 3,70,00,000 మంది ఉన్నారు. దాంట్లో దాదాపు 3,54,00,000 మంది పార్టిసిపేట్ అయ్యారు. ఇంకొక 16 లక్షల మంది పార్టిసిపేట్ కాలేదన్నారు. మనందరికీ కూడా తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక అంతకు మించినటువంటి స్టాండర్డ్ గణన ఓటర్ల వారికి ఇంకోటి ఉండదు. వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఇచ్చిన లేటెస్ట్ ఓటర్ల లిస్టు ప్రకారంగా 3,35,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 3,35,00,000 మంది అంటే 18 సంవత్సరాలు లోపు వాళ్ళే. మీరు ఏ లెక్కలు చూసుకున్నా, అది కాలేజీల నుంచి తీసుకున్నా, ఇతరత్ర మాధ్యమాల ద్వారా తీసుకున్నా, 25 నుంచి 30% మళ్ళీ ఈ ఓటర్ల ఏజ్ కాని వాళ్ళు ఉంటారు తెలంగాణలో. అంటే రమారమి 25 అనుకున్న ఈ 3,35,00,000 ప్లస్ 25% అంటే ఇంకొక 80-85 అంటే 4,15,20,00,000 వరకు జనాభా ఉంటే, అంటే ఎంత దుర్మార్గం అని అంటే ఎస్సీలది బీసీల జనాభా తగ్గింది, ఒక సామాజిక వర్గం యొక్క జనాభా మాత్రం పెరిగింది. ఒకే రాష్ట్రంలో ఏకకాలంలో 1-2 సామాజిక వర్గాల జనాభా పెరుగుడేంది, బీసీల జనాభా తగ్గడమేంది? ఇదంతా కూడా అంటే బీసీలారా మీరు కులగణనకు డిమాండ్ చేస్తారా అంటే మేము తల వంచి మీ మాట వినేటువంటి పరిస్థితి తీసుకొస్తారా? కాబట్టి ద్రోహం చేసి చూపిస్తామనేటువంటి దుర్మార్గపు వైఖరి నిన్న వాళ్ళ వ్యవహార శైలి ద్వారా అర్థమవుతా ఉన్నది. మేము ఆశించినాం, ఒక తీర్మానం చేయాలి, చర్చకు పట్టుబట్టినాం. స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ మీద చర్చ ఉండదు, స్టేట్మెంట్ మీద 1-2 క్లారిఫికేషన్ ఇస్తారు. మేమేమన్నామంటే ఇది చాలా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం, రాష్ట్రం యావత్తు ఉత్కంఠతో చూస్తూ ఉన్నది. దీని పర్యవసానాలు రాష్ట్ర భవిష్యత్తు మీద ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాలి, సవరణలు చేసుకునేటువంటి అవకాశం ఉండాలనంటే చర్చకు అవకాశం ఇవ్వకుండా తూతూ మంత్రంలాగా జరిపి ఈరోజు చేతులు దులుపుకొని ఏ ట్రాన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అని అంటే ఈ కులగణన చేయడమే తెలంగాణలో బీసీలకు మేము ఇస్తున్నటువంటి స్వర్గ సుఖంతో సమానం అనేటువంటి వ్యవహారం వాళ్ళ మాటల్లో కనబడతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను ఇందాక మనవి చేసినట్టు ఇది బీసీల పాలిట నిన్నటి దినం కీడు దినం, తెలంగాణ బీసీల హక్కుల హనన దినం. ఇక గతంలో ఒక్కసారి తొంగి చూస్తే భారతదేశం ప్రజాస్వామ్య దేశం, కుల వ్యవస్థ బలంగా ఉన్న దేశం. కుల వ్యవస్థ బలంగా ఉన్నటువంటి భారతదేశంలో మెజార్టీలు బీసీలు అయినటువంటి ఈ దేశంలో స్వాతంత్రానంతరం నుండి ఇప్పటి వరకు బీసీ కులగణన జరగకపోవడం అనేది బీసీల పట్ల ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ద్రోహానికి నిదర్శనం. బ్రిటిష్ వాళ్ళు కులగణన చేసిళ్ళు, నిజాం పాలనా కాలంలో తెలంగాణ కులగణన జరిగింది. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రజలైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం సముపార్జించబడితే అన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతామని ఆశించిల్లో ఆ ప్రజల ఆశల మీద కాంగ్రెస్ పార్టీ అడుగడుగున నీళ్లు జల్లి ద్రోహం చేసింది. ఒకానొక సమయంలో బీసీలకు న్యాయం చేయడం కోసం కాకా కాలేకర్ కమిషన్ ఒక అద్భుతమైనటువంటి నివేదికను సమర్పించింది. దాన్ని తుంగలో దొక్కిండ్రు. మండల్ కమిషన్ నివేదిక అనేక సంవత్సరాల పాటు మరి తొక్కివేయబడ్డది. అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఆద్యంతం తెలంగాణకు ద్రోహం చేయడమే. కాబట్టి ఈరోజు కూడా అదే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీగా మా నాయకత్వం మేము, అదేవిధంగా బీసీ నాయకులుగా మేము రాజీ లేని పోరాటం చేస్తాం. ఏ హామీలైతే ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్ల విషయంలో కానీ, కులగణన విషయంలో కానీ, బీసీ హక్కుల ప్రయోజనం విషయంలో కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో వాటన్నిటినీ యావత్ బీసీ సమాజాన్ని ఏకం చేసి ప్రభుత్వం కళ్ళు తెరిపించి న్యాయం జరిగేంత వరకు మా